నిన్న మన తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టిరు, బీసీల రాజ్యం తీసుకొస్తాం, మన కష్టాల మీద కొట్లాడడానికి మన బిడ్డల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తామని చెప్పి చెప్తాం. మనం చాలా నీకు నిజంగా ఒకసారి హ్యాట్సాప్. ఎందుకు అని అంటే మల్లన్న భువనగిరిలో 5వ తారీఖు పెట్టిన సభ గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. నాకుండే ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం అటు ఇటు ఉండి నేను మాట్లాడలేకపోయినాం. మంచిగా గుర్తు చేసినాం. కోనపూరి సాంబశివుడు యాదకుండా మర్చిపోయారా? గుర్తుకుండు కదా. అన్నవై ఏకే గన్నువై నువ్వు అడవిలా ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు వింటే లంగలకు లాగులు దడిసేదే. సాంబశివుడు బతుకుంటే తీన్మార్ మల్లన్న భుజం మీద చేసి మల్లన్న ఎంబట్టాడు అని చెప్తాడా? ఆయన దేనికి బతికిండు, ఎవరి కోసం బతికిండు, ఎట్లా చచ్చిపోయిండు, అసలు సావవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఆయనను ఎవరు చంపిర్రు, ఆయన బతికినటువంటి సిద్ధాంతం ఏంది, ఆయన నడిచినటువంటి దారి ఏంది, అలాంటి అన్నం తీసుకొచ్చి మల్లన్న ఎంబట్టినడం అని చెప్పి ఓ ఫేక్ వీడియో చేయడం. తర్వాత అక్కవ పేదల దిక్కువో మా పెళ్ళిళ్ళలి తక్కవో, అక్కవ పేదల దిక్కువో మా పెళ్ళిళ్ళలి తక్కవో, పాటవ ఉద్యమ బాటవో తెలంగాణకు తొలి పొద్దువో. అప్పుడున్నటువంటి నక్సలైట్ పార్టీ తెలంగాణకు జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతుందో దాని పట్ల అక్కడ ఉన్న ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు వాళ్ళు సమీక్షంగా కూర్చొని తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఏర్పడాల్సింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అని చెప్పి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో ఆమెను బయటికి తోలడం, ఆమెతో మాట్లాడడం, ఆమె స్టైల్లో నడిపించడం జరిగింది. ఆ సందర్భంలో ఏదేమైనప్పటికీ చంద్రబాబు నూరినటువంటి కత్తి ఆమె మెడ మీద ఉంది. 17 ముక్కలు చేసి 7 బావులలో వేస్తే ఆమె ఎవరి కోసం కొట్లాడింది? ఆమె కొట్లాడినటువంటి నేపథ్యం ఏంది? ఆమె వచ్చిన నేపథ్యం ఏంది? ఆమె నడిచి వచ్చినటువంటి దారి ఏది? ఆమె వచ్చి మళ్ళీ ఏమంటే తిరిగా ఉంటుందట. ఇది వాళ్ళ త్యాగాల్ని ఎంత ఎక్కిరిస్తున్నట్టు, వాళ్ళ త్యాగాల్ని ఎంత వక్రీకరిస్తున్నట్టు, వాళ్ళ త్యాగాల్ని ఎంత నీచంగా అంగట్లో పెట్టి వీడియోలు చేయడం అనేది ఏంది? శాఖలైలమ్మ ఒక టైంలో చెప్పాలంటే పిల్లల్నే కన్నం మిమ్మల్ని పీనిగలు చేసుడు ఒక ఎత్త అని చెప్పి రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసింది, దొరభూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పనిచేసింది. అలాంటి ఆమెను తీసుకొచ్చి తమ్ముడు మల్లన్న ఎమ్మడి నడవని చెప్పుడు ఏంది? ఆమె ఎవరి మీద చేసింది? దొరల మీద యుద్ధం చేసింది. తర్వాత ఎవరు? మహారాజు వీరన్న విప్లవోద్యమం నడిచి వచ్చిండు, కులవర్గ పోరాటం జరగాలన్నాడు. ఏదేమైనప్పటికీ ఆయన దొరలకు వ్యతిరేకంగా పనిచేసిండు. అవునా? బీసీఏ కదా మరి. నేను అదే చెప్తున్నాను. మొత్తం నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడుగురు. ఆయన దొరలకు వ్యతిరేకంగా పనిచేసిండు, అది అయిపోయింది. కొండా లక్ష్మణ్ బాబు తెలంగాణ అస్తిత్వం ఆయనను తీసుకొచ్చి వీడియో చేసినావు. గద్దారన్న సరే తుది దశగా ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. మనకు గద్దారన్న ఒక 40 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యం బతికుండాలని చెప్పి నిలబడ్డాడు. తూటాలు ఆయన కడుపులో దాచుకొని ఉన్నాడు. ఆ తూటా దిగకపోతే ఇంక చచ్చటోడు కాదు కదా. అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు మళ్ళీ నేను కమ్మ తిరగమని చెప్తారా? వాళ్ళ త్యాగాల్ని అంగడి సరుకు లెక్క వీడియోలు తయారు చేసి నువ్వు తిరిగిన పార్టీ ఉందా? మల్లన్న తిరిగిన పార్టీ ఉందా అసలు? మహారాజు వీరన్న దొరలకు వ్యతిరేకంగా పనిచేసిండు, నువ్వు అదే దొరలకు ప్రచారాలు చేసినావు. బెల్లిలో తక్క ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వం మీద ఫైట్ చేసింది. ఈ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి రాజ్య పునాదులకు నువ్వు కారణమైనవు. అవునా? సాంబశివుడిని చంపినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో ఆ రెడ్డి సామాజిక వర్గానికి నువ్వు దగ్గరుండి మరి ప్రచారాలు చేసినావు. అదే రెడ్డి వర్గాన్ని ఎలా రెడ్డిలకు బీసీలో ఉచ్చదాగండి అని చెప్పి చెప్తాం. నేనేమంటానంటే ఆయన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడతాడు. మనకు అంత సినిమా లేదు, మనం వాడలేము. ఎందుకు అంటే దాని పార్లమెంట్ వాడనికి లేదు. ఏది మాట్లాడినా రాజ్యాంగ పరిధిలో మాట్లాడాలి. వాళ్ళు రాజ్యాంగ పరిధిని మించిపోయి మాట్లాడేటువంటి స్థాయికి పోయారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారేమో. మనం ఎంతసేపు ఉన్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపలనే ఉంటాం, ఆ బౌండరీ లోపల ఉంటాం. దాన్ని దాటి మాట్లాడితే రాజ్య విద్రోహం అవుతుంది కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే నువ్వు వాళ్ళని ఇప్పుడు మీరు చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట వాళ్ళని అంటున్నావు కదా. మరి నిన్నటి దాకా నువ్వేం చేసినావు? నువ్వు వాళ్ళ చేయమన్నది నువ్వు చేసినావా ఎట్లా? వాళ్ళని చేయమన్నది నువ్వు చేసినావా ఎట్లా? ఇంత గొప్ప త్యాగాలు తీసుకొచ్చి నీ అవసరాల కోసం గంటకో పార్టీ పూటకో పార్టీ బ్లాక్మెయిల్ దందాలు చేసే నువ్వు కూడా యోధుల ముచ్చట్లు వాడుకోవచ్చా పెద్దనా? గసంటి మల్లన్న కాడికి పోతామని అడుగుతావు పెద్దనా?